మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నెల 4వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా మంత్రులను నియమించారు. మెజారిటీ మున్సిపాలిటీలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రెబల్స్ ను కట్టడి చేసి గెలిపించే బాధ్యత మంత్రులదేనని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 4వ తేదీ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో, 5వ తేదీన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6వ తేదీ నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లాలో, 8వ తేదీన వరంగల్ జిల్లా భూపాలపల్లిలో, 9న మెదక్లో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మంత్రులు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నెల 4వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా మంత్రులను నియమించారు. మెజారిటీ మున్సిపాలిటీలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రెబల్స్ ను కట్టడి చేసి గెలిపించే బాధ్యత మంత్రులదేనని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 4వ తేదీ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో, 5వ తేదీన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6వ తేదీన నిజామాబాద్ జిల్లాలో, 7వ తేదీన రంగారెడ్డి జిల్లా పరిధిలో, 8వ తేదీ వరంగల్ జిల్లా భూపాలపల్లిలో, 9న మెదక్లో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మంత్రులు పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నెల 4వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా మంత్రులను నియమించారు. మెజారిటీ మున్సిపాలిటీలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రెబల్స్ ను కట్టడి చేసి గెలిపించే బాధ్యత మంత్రులదేనని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 4వ తేదీ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో, 5వ తేదీన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6వ తేదీన నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లా పరిగిలో, 8వ తేదీన వరంగల్ జిల్లా భూపాలపల్లిలో, 9న మెదక్లో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మంత్రులు పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీరియస్గా ఫోకస్ పెట్టింది. మెజార్టీ మున్సిపాలిటీలు గెలిపే లక్ష్యంగా కూడా ఆ పార్టీ పావులు కలుపుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అయితే గ్రామ పంచాయతీల్లో గెలిచిన విధంగా కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలనేది కాంగ్రెస్ అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటే దృఢ సంకల్పంతో ఉన్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరోవైపు ఇప్పటికే వార్డుల్లో కూడా ఒక్కొక్క
వార్డుకు సంబంధించి 5 చొప్పున ఇట్లా రెబల్స్ నామినేషన్ వేసిన నేపథ్యంలో కూడా రెబల్స్ను బుజ్జగించే బాధ్యత కూడా అక్కడ పార్లమెంట్ ఇప్పటికంటే పార్లమెంటు ఉమ్మడి 17 పార్లమెంట్కి సంబంధించి కూడా 10 పార్లమెంట్లో ఇప్పటికీ ఇన్ఛార్జీలకు మంత్రులు నియమించారు. ఆ మంత్రులు ఆ బాధ్యత తీసుకోవాలి, రెబల్స్ను బుజ్జగించే బాధ్యతను కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశించారు. అయితే ప్రధానంగా ఈరోజు కీలక జూమ్ సమావేశం కూడా జరిగింది. ఈ జూమ్ సమావేశంలో కూడా దీని ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రధానంగా ఈ అంటే 4వ తేదీ నుండి కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టాలని కూడా భావిస్తున్నారు. అయితే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ 4వ తేదీ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బహిరంగ సభ సీఎం పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీ కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మరోవైపు 6వ తేదీలో నిజామాబాద్ జిల్లా రూరల్లో బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అయితే 7వ తేదీ రంగారెడ్డి జిల్లా పరిగిరి సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే 8వ తేదీ వరంగల్ జిల్లా భూపాలపల్లి, అదేవిధంగా 9వ తేదీ మెదక్లో జరిగే బహిరంగ సభల్లో సీఎం పాల్గొని దీనికి సంబంధించి మొత్తం 2 ఏళ్లలో ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలపై కూడా ఈ సభలో ప్రధానంగా ఎజెండాగా తీసుకొని విమర్శించే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ రెబల్స్ని కట్టడి చేసే విధంగా కూడా ప్రధానంగా ఇప్పటికీ రెబల్స్ అనేది హెడేక్ అయిపోయింది. మరోవైపు ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేకుండా ఏదైతే కాంగ్రెస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాలు గెలిచిన నేపథ్యంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు ఉంటాయి కాబట్టి ఏదైతే పార్టీ గుర్తుతోటే పోటీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలవాలి. 116 స్థానాల్లో 80% కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పటికీ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశంలో చెప్పారు. మరోవైపు దీనికి సంబంధించి బీసీకి సంబంధించిన కులగణన అంశంలో బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ఈరోజు జూమ్ సమావేశంలో కూడా చర్చకు వచ్చింది. మరొక వైపు ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో ప్రధానంగా అంటే టికెట్ ఆశించి రాని వాళ్లకు కార్పొరేషన్ పదవుల్లో అవకాశం కల్పించే విధంగా కూడా చూస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా ఈరోజు కీలకంగా జూమ్ సమావేశం జరిగింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలపై సీరియస్గా ఫోకస్ పెట్టడం, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి విమర్శలు తిప్పికొట్టే విధంగా కూడా చూడాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలు 4వ తేదీ నుండి కూడా బహిరంగ సభల్లో ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.